స్వార్థం అనేది ఎంత మంచి వారిని కూడా కఠినులుగా మార్చేస్తుంది కాదంటారా? రక్త సంబంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, మిత్రులు విడిపోతున్నారు, భేదభావాలు శత్రుత్వంగా పరిణమిస్తున్నాయి. ఇలాంటి ద్వేషాలను ప్రేమతో జయించవచ్చు. నీకు ఇవ్వని వారికి ఇవ్వు. నీతో తెగదెంపులు చేసుకున్న వారిని హక్కున చేర్చుకో. నీపై దౌర్జన్యం చేసిన వారిని క్షమించు, వదిలిపెట్టు. అదే ఉన్నత వ్యక్తిత్వం అంటారు ఉలమాలు. ఒకసారి ప్రవక్త మార్గమధ్యంలో చెట్టు నీడన విశ్రమించారు. ఆయన్ను హతమార్చడానికి అదే అదునుగా భావించిన ఓ వ్యక్తి కత్తి చూపి, ఇప్పుడెవరు రక్షిస్తారు అన్నాడు. అల్లాహు రక్షిస్తాడు అన్నారు ప్రవక్త. అంతలో శత్రువు చేతిలో కత్తి కిందికి జారిపోయింది. ప్రవక్త ఆ కత్తిని తీసుకొని, ఇప్పుడు నిన్నెవరు రక్షిస్తారు అని అడిగాడు. అతడు వణుకుతూ, ఎవ్వరూ లేరు అన్నాడు. అలా అనుకోవటం పొరపాటు, నిన్ను కూడా అల్లాహుయే రక్షిస్తాడు అంటూ అతన్ను క్షమించి వదిలేశాడు. ముహమ్మద్ ప్రవక్త ఒక మహిళ చెత్త కుమ్మరించేది. ఆయన మసీదుకు వెళ్ళే దారిలో ఆమె నివాసం. ఆమె మేడ మీద నుంచి వేసే చెత్త మీద పడినా ఆయన ఏమీ అనకుండా మౌనంగా వెళ్ళిపోయేవారు. ఒకరోజు ఆయన వెళ్తున్నప్పుడు ఆ మహిళ కనిపించలేదు. ఆయన ఆగి ఆమె గురించి అడిగారు. అనారోగ్యంతో మంచంపై ఉందని తెలిసి లోనికి వెళ్ళి పరామర్శించాడు. ధైర్యం చెప్పారు. ప్రవక్త వైఖరి ఆమెపై గొప్ప ప్రభావం చూపింది. క్షమాగుణం ఎంత గొప్పదో ఈ సంఘటనలు చాటుతున్నాయి. మన్నింపు వైఖరిని అలవర్చుకోవడమే ప్రవక్త పట్ల ప్రేమకు నిదర్శనం. నిజానికి మనిషి అనేవాడు అసలు ఎలా బ్రతకాలి, జీవితం పట్ల అవగాహన ఎలా తెచ్చుకోవాలి అంటే, మనకి ఈ సమాజంలో అనేకమైన జీవరాశులు ఉన్నాయి ఈ ప్రకృతిలో. అయితే మనం ఉదాహరణకు చేపని తీసుకుందాం. అయితే చేపల్లో కూడా ఎన్నో వేల రకాలు ఉన్నాయి. ఏ చేపలా బతకాలి? మనందరికీ తెలిసిన 3 చేపల కథలో చెరువు ఎండిపోతుందని గ్రహించిన మొదటి చేప ఆపద వచ్చేటట్లుంది, మరో చోటుకి వెళ్దామంది. రెండోది ప్రమాదం వచ్చినప్పుడు తప్పించుకోవచ్చులేమంది. మూడో చేప ఆ మాత్రానికే దిగులెందుకు అంది. మొదటిది మరో చెరువులోకి వెళ్ళగా రెండో చేప ఆపద వచ్చాక తప్పించుకుంది. తాపీగా ఉన్న మూడో చేప పట్టుబడి మహాభారతం శాంతి పర్వంలో భీష్ముడు చెప్పిన ఈ కథలో అనాగత విధాత ప్రత్యున్నమతి దీర్ఘసూత్రి అంటూ ఆ చేపలకు పేర్లు పెట్టి వాటి తత్వాలను నిర్వించాడు. మనలోనూ 3 రకాల వాళ్ళుంటారు. మొదటి రకముల మానసిక అలజడులు, ఆందోళనలు ముందే పసిగట్టి అప్రమత్తమై ఆధ్యాత్మికత మార్గంలో ప్రవేశిస్తారు. రెండో రకం వారు ఆపద కలిగినప్పుడు సమయస్ఫూర్తితో అధిగమించి దైవాన్ని ఆశ్రయిస్తాడు. మూడో రకం వారు నిర్లక్ష్యంతో కాలయాపన చేస్తూ మరణం సమీపించే వరకు పరమాత్ముని గురించి అని ఊసే లేకుండా గడిపేస్తారు. ఈ చేపల్లో ఏ చేపలా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి మరి. అయితే ఎంతమంది వాళ్ళ జీవితాల గురించి ఆలోచిస్తున్నారు? ఎంతమంది వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచిస్తున్నారు? ఎంతమంది జీవితం సఫలం చేసుకుంటున్నారు మనలో?